హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆహారశాలకి స్వాగతం. ఇవాళ రెసిపీ జొన్న దోశ అండి. తక్కువ క్యాలరీస్తో అలాగే ఎక్కువ పీచు పదార్థం కలిగి ఉన్న ఈ హెల్తీ జొన్న దోశ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి అల్పాహారం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక 2 కప్పుల జొన్నలు తీసుకుందాము. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని జొన్నలు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇంకొక బౌల్లోకి 1 కప్పు మినప్పప్పు తీసుకుందాము. దాంట్లోనే ఒక టీ స్పూను మెంతులు వేసుకుందాము. వీటిని కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకుందాము. జొన్నల కన్నా మినప్పప్పు నానటానికి తక్కువ టైం పడుతుంది కాబట్టి జొన్నలు నానబెట్టిన 2 గంటల తర్వాత మినప్పప్పు నానబెట్టుకుందాము. మిక్సీ వేసుకునే ఒక అరగంట ముందు ఒక బౌల్లోకి ఒక అరకప్పు మరమరాలు తీసుకుని ఇలా వాటర్ పోసి నానబెట్టుకోండి. మరమరాలు లేదా అటుకులన్నా తీసుకోవచ్చండి. అటుకులు అయితే ముందుగా ఒక 2 సార్లు కడిగేసి నానబెట్టుకోండి. ఇప్పుడు జొన్నల్ని మిక్సీ జార్లోకి వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే జార్లోకి మినపప్పును కూడా తీసుకుందాము. ఇంకా నానబెట్టిన అటుకుల్ని కూడా పిండుకుని దాంట్లోకి వేసుకుందాము. వీటిలోకి తగినన్ని నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిని కూడా ఇందాక వేసుకున్న బౌల్లో వేసుకుని 2 బాగా కలుపుకుందాము. 2 ఇలా బాగా కలుపుకున్నాక గిన్నె మీద మూత పెట్టి పిండిని ఒక 6-8 గంటల పాటు పులవనివ్వాలి. ఒక 8 గంటల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పిండి ఎంత బాగా పొంగిందో. మనం జనరల్గా పప్పుల్ని పొద్దున కానీ మధ్యాహ్నం కానీ నానబెట్టుకుని ఈవినింగ్కి పిండి రుబ్బుకుంటాం కదండి. ఆ రుబ్బిన పిండిని రాత్రంతా పులియబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ దోశలు వేసుకుంటాం మనం. కానీ ఇది ఎండాకాలం కాబట్టి పిండి తొందరగా పులిసే అవకాశం ఉంది. అందుకని పిండిలో చల్లటి నీళ్లు పోసుకొని మిక్సీ వేసుకోండి. అప్పుడు పిండి తొందరగా పులిసిపోకుండా ఉంటుంది. పిండిని ఒకసారి బాగా కలుపుకొని మనకి దోశలు వేసుకుంటాకి సరిపడా పిండిని బయట ఉంచుకొని మిగతా పిండిని వేరొక గిన్నెలోకి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలోకి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పిండి ఏమన్నా గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసుకొని పలచగా చేసుకోండి. దోశలు వేసుకుంటాకి ఇలా పలచగా ఉంటే చాలండి. పొయ్యి మీద పెనం పెట్టి వేడయ్యాక గరిటె నిండా దోశల పిండి తీసుకుని పెనం మీద వేసుకొని పలచగా తిప్పుకోండి. ఇది నాన్ స్టిక్ పెనం కదా, మనం ముందుగా నూనె రాయకపోయినా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దోశ చుట్టూతా 1 టీ స్పూన్ నూనె వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు దోశని 1 నిమిషం పాటు బాగా కాలనివ్వాలి. ఇప్పుడు దోశని రెండో వైపు కూడా తిప్పుకొని కాల్చుకుందాము. అంతేనండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ జొన్న దోశ రెడీ అయిపోయింది. ఇలాగే మిగతా దోశలు కూడా వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.